ఇప్పుడు అదే పెద్దింటి బాబు నీ కూతురు ఒగ్గేసి వెళ్ళిపోయినాడే. ఆ మణిగాడిని అయితే నాడు పీకి నా కూతుర్ని కాపురానికి తీసుకెళ్ళరా అని గొడవ పడేవాడిని. పెద్దింటి బాబు అలా అనలేం కాదే. దీన్ని బట్టి నీకు ఏటి అర్థమైంది? గొప్పింటి అల్లుడు వచ్చాడని మురిసిపోతే ఎట్టానే ముంచేస్తాడనమాట. నీకు బాధ్యత తెలుస్తుందనుకోవడం నాది బుద్ధి తక్కువ. అది సరే గాని గంగేదే ఇంట్లో ఎందుకుంటుందయ్యా? దాని పాలిట శనిలాగా నేను దాన్ని ఉన్నాను కదా. నా రోగం నయం అవడానికి మందుల కోసం పని చేయడానికి వెళ్ళింది. అది చేసే పనేదో కొద్దిగా ఎక్కువ జీతాలు చేయమని చెప్పు. సాయంత్రానికి నా మందు కూడా డబ్బులు కావాలి కదా. అరాకొరగా సంపాదిస్తే నీ మందులకే సరిపోతుంది. మరి నా మందు సంగతి ఏంటి? ఏం సిగ్గులేని బతికయ్యా నీది. కూతురి కట్టం మీద బతికేయాలనుకుంటున్నావే, నువ్వు అసలు మనిషివే కాదు. నాకు తెలుసే, నేను మనిషిని కాదు మహానుభావుణ్ణని. వెళ్ళి పని చేసుకోపోవే. హార్టీ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. నా వైఫ్ శకుంతలాదేవి. నమస్తే అండి. నమస్కారం అండి. హలో సార్. ఏ హాయ్. పిలవగానే మా మాటను మన్నించి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. విజయేంద్ర ప్రతాప్ గారు ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారంటే రాకుండా ఎలా ఉంటాం? ఇట్స్ మై ప్లెజర్. రాకపోతేనే ప్రెజర్ కూడా ఉంటుంది. ఇది మాత్రం నిజం. తను వీరేంద్ర, మా అల్లుడు. ఐ నో. ఈ మధ్య పొలిటికల్ సర్కిల్లో బాగా వినిపిస్తుంది. పాలిటిక్స్ లోకి వస్తున్నాడు అనుకుంటా. కేర్ఫుల్. ఆయన లెగసీని కంటిన్యూ చేయటానికి ఎంటర్ అవుతున్నాడే తప్ప మా వీరుకి అసలు రాజకీయాలు తెలియవు. గుడ్. కానీ మీ లెగసీని కంటిన్యూ చేయడానికి రుద్రప్రతాపే కరెక్ట్ అని నా అభిప్రాయం. ఇంతకీ తనెక్కడ కనిపించట్లేదు? ఏ వంశీ, అన్నయ్యని పిలు. ఇదిగో వచ్చారు. ఇదిగో అదిగో వస్తున్నాడు. హలో మిస్టర్ గారు. హాయ్ రుద్ర, నీకోసమే చూస్తా. వెల్కమ్ టు ద ఫెస్ట్. అరేంజ్మెంట్స్ లో ఉండిపోయి మీరు రావడం గమనించలేదు. ఐఎమ్ సారీ. నో నీడ్ టు సే సారీ రుద్ర. పనిమంతుడి ధ్యాస ఎప్పుడూ పని మీదే ఉంటుంది, షో ఆఫ్ మీద ఉండదు. ఎందుకంటే మనం చేసే పనే మన గురించి చెప్తుంది, మనం చెప్పుకోనక్కర్లేదుగా. యాక్చువల్లీ నేనే నిన్ను కంగ్రాట్ చేయాలి. మీ అకాడమీ ద్వారా ఎంతో మంది ఔత్సాహికుల్ని ట్రైన్ చేస్తూ స్పోర్ట్స్ లో రాణించేలా చేస్తున్నావు. కొత్తగా పెళ్లి చేసుకున్నావు. మీ వైఫ్ ని బాక్సింగ్ ఛాంపియన్ చేశావు. గ్రేట్. ఈ మధ్యకాలంలో బ్రేకింగ్ న్యూస్లన్నీ నీవే. ఇంతకీ నీ బెటర్ హాఫ్ ఛాంపియన్ ఎక్కడా? త్వరలోనే మ్యాచ్ ఉంది సార్. తను ప్రాక్టీస్ లో ఉంది. ఓ గుడ్. నువ్వే అనుకున్నాను. నీ వైఫ్ కూడా ఓకాలిక్ అన్నమాట. సరే, ఇంకెందుకు ఆలస్యం? ఆ ఫుడ్ ఫీస్ట్ చూద్దాం. పద. పదండి. రండి. నీళ్లు తీసుకొస్తుంటే కాలు జారి పడిపోయానన్నా. అయ్యో, దెబ్బలేమన్నా తగిలాయా? లేదన్నా, రుద్ర సారే సాయం చేశారు. సార్ నిన్ను గుర్తుపట్టలేదు కదా? లేదు, సార్ నన్ను ఒక జ్ఞాపకంలా కూడా గుర్తు పెట్టుకోవాలనుకోవడం లేదు. ఇక ఎదురుగా ఉన్న నన్నేం గుర్తుపడతారు? గంగా, అటు చూడు. వేరే ఎవరైనా చూసుకోకుండా వస్తే జారి పడతారమ్మా. కొంచెం వాటర్ క్లీన్ చేయండి. చూసావా అన్నా, సార్ అందరి గురించి ఎంత బాగా ఆలోచిస్తారో, కానీ నన్ను మాత్రం ఎందుకు అపార్థం చేసుకుంటారు? నా మాట వినాలన్నా కూడా ఇష్టపడనంతగా ద్వేషిస్తున్నారు. బాధపడకు గంగా. సారు పైకి కఠినంగా కనిపిస్తారు గాని సారు మనసు చాలా మంచిది.
కుదురుగా ఓపిగ్గా ఉండు. నిదానంగా సారే నిజం తెలుసుకొని నేను ఇంటికి తీసుకెళ్తారు. నాకు ఆశ కూడా లేదన్నా. ఇప్పుడు అమ్మ ఆరోగ్యం కాపాడుకోవడం తప్ప నాకు వేరే ఆలోచన కూడా లేదు. అన్నా అది సరే, నువ్వు స్టవ్ కట్టేసావా లేదా? అలా వంట వదిలేసి ఇలా వచ్చేసావేంటి? నేను ఎత్తుక్కుంటూ వచ్చేసాను గంగా. నేను స్టవ్ కట్టేసిన గాని నువ్వు వెళ్ళి ఆ వంటని శుభ్రంగా అందంగా కనిపించేట్టుగా ఆ పాత్రలో సర్దు. మినిస్టర్ గారు స్వయంగా వచ్చి తింటారు. గంగా నేను ఇప్పుడు ఏర్పాట్లన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయండి. విజయేంద్ర ప్రతాప్ గారి ఫ్యామిలీ ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తుందంటే ఎంత గ్రాండ్ గా ఉంటుందో మరోసారి ప్రూవ్ చేశారు. ఈ క్రెడిట్ అంతా మా ఫ్యామిలీ మెంబర్స్ కే దక్కుతుంది. ఓ. అందరూ కలిసి దీన్ని సక్సెస్ చేశారు. గ్రేట్ ఫ్యామిలీ, గ్రేట్ యూనిటీ. థ్యాంక్ యూ. ఏర్పాట్లన్నీ చూశారు. ఇంకా ఫుడ్ ఐటమ్స్ కూడా టేస్ట్ చేస్తారా? యా, ఈగర్లీ వెయిటింగ్. రేయ్, తీసుకురండి. చూసావా బ్రో, క్రెడిట్ మొత్తం ఫ్యామిలీకే అంట. నువ్వు నేను చేసిందంతా వేస్ట్ అన్నమాట. క్రెడిట్ ఇచ్చాడుగా, ఇప్పుడు ఆ పాయిజన్ కలిపిన ఫుడ్ తిని పైకి పోతాడు. దాంతో విజయేంద్ర ప్రతాప్ ఫ్యామిలీ పరువు గంగ పాలు, ఆ గంగ జైలు పాలు.